నేను మీ డాక్టర్ త్రివేణి, కన్సల్టెంట్ ఎట్ ఏషియన్ హాస్పిటల్స్, నర్సరావుపేట. ఈరోజు మనం డిస్కస్ పోయే టాపిక్ వామిటింగ్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. జనరల్గా ప్రెగ్నెన్సీ అది స్టార్ట్ అవడంతో వాంతులు అన్నది చాలా కామన్. ఎంతవరకు అంటే ఫస్ట్ 3 నెలల్లో బాగా వామిటింగ్ చేసుకొని ఫుల్ నీరసపడిపోయి మా దగ్గరికి వస్తాం. దీన్ని ఎలా ప్రివెంట్ చేయగలం అన్నది చూద్దాం. జనరల్గా ప్రెగ్నెన్సీలో హార్మోన్ చేంజెస్ వల్ల వామిటింగ్స్ అన్నది కామన్. రెండో మేజర్ ఫ్యాక్టర్ ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే సైకలాజికల్ ఫ్యాక్టర్. మాకు వామిటింగ్ అవుతుంది వచ్చేటట్టుంది అని చెప్పి ఫుడ్ ముందు పెట్టుకొని కూర్చుంటారు. దానివల్ల ఇంకా ఎక్కువ వామిటింగ్. ఫస్ట్ ఏమీ కాదు, కొంచెం తీసుకోండి. ఇప్పుడు 2 భాగాలుగా తీసుకునేది 4 భాగాలుగా తీసుకోండి. కొంచెం తీసుకొని ఫుడ్ ముందు పెట్టుకొని నాకు తినగలను అని తింటే జనరల్గా ఏమీ కాదు. 2, వామిటింగ్ ఎక్కువ అవుతుందని చుట్టుపక్కల వాళ్ళు ఇంకా వాటరు, కొబ్బరి నీళ్ళు, ఓఆర్ఎస్ ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటారు నీరసపడిపోతారని. అలాంటిది కూడా చేయదు. ఎక్కువ దీన్ని ఫిల్ అవటం వల్ల ఇంకా వామిటింగ్ ఎక్కువ ట్రిగర్ అవుతుంది. దీన్ని అవాయిడ్ చేయడానికి ఏంటంటే స్టార్టింగ్ డ్రైగా తిండేవి లైక్ బ్రెడ్ కానీ, బిస్కెట్స్ కానీ, ఇడ్లీ కానీ ఇలాంటివి తిన్నప్పుడు ఆ వామిటింగ్ సెన్సేషన్ తగ్గుతుంది. దాని తర్వాత నిమ్మకాయ నీళ్ళు ఏదో ఒకటి హైడ్రేషన్ తీసుకోండి. దాని తర్వాత 3, ఈ షుగరీ డ్రింక్స్ కానీ, జ్యూసెస్ కానీ, నెయ్యి కానీ, ఆయిలీ ఫుడ్ కానీ, డీప్ ఫ్రై స్నాక్స్ కానీ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడం వల్ల కూడా వామిటింగ్ తగ్గుతుంది. ఇంకొకటి జింజర్, అల్లం అన్నది కొంచెం ఇంక్లూడ్ చేసుకున్న దానివల్ల కూడా వామిటింగ్ తగ్గుతుంది. వీటి వల్ల ఇంకా వామిటింగ్ తగ్గక ఇంకా వామిటింగ్స్ ఎక్కువ అయ్యి నీరసపడుతుంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ అవుతే ప్రెగ్నెన్సీలో సేఫెస్ట్ వామిటింగ్ టాబ్లెట్స్ చాలానే ఉన్నాయి. ఇవి వాడటం వల్ల యాడిక్వేట్గా తినటం వల్ల నీరసపడకుండా ఎప్పుడు వాటర్ కానీ ఫుడ్ కానీ తీసుకోవటం వల్ల వామిటింగ్స్ అనేవి తగ్గుతాయి. థ్యాంక్ యూ.